ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రజలకి మంచి చేశాం కాబట్టే మాకు ఓటేయండి అని అడిగితే పరిస్థితి టీడీపీకి లేదు. ఎక్కడ చూసినా వ్యవస్థలన్నీ కుప్పకూలిన పరిస్థితే కనిపిస్తోందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. మన ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మధ్య ఇప్పటికే ప్రతి ఇంట్లో పోలిక మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈ 6 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలా పనిచేస్తోందన్న చర్చ ప్రతి ఇంట్లో నడుస్తోందని స్థానిక సంస్థల ప్రజానిధులకి జగన్ చెప్పారు. తాడేపల్లిని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రీసెంట్‌గా ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లతో సమావేశమయ్యారు. సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్‌గా జిల్లాల బాట చేపడతానని, దాదాపు జనవరి ఆఖరు నుంచి కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతో కార్యక్రమాన్ని మొదలుపెడతానని చెప్పారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని, ప్రతి పార్లమెంట్ ఒక యూనిట్‌గా తీసుకొని అక్కడికొచ్చి బస చేస్తానన్నారు. బుధవారం 3 నియోజకవర్గాల కార్యకర్తలతో, గురువారం మరో 4 నియోజకవర్గాల కార్యకర్తలతో మమేకం అవుతామని చెప్పారు. పూర్తిగా కార్యకర్తలకి సమయం కేటాయిస్తానని, అక్కడే ఉంటూ వారితో మమేకమవుతూ, వారితో తోడుగా ఉంటూ మరింత దగ్గరయ్యే కార్యక్రమం చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో జగన్ ఏమన్నారంటే, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎంపీపీల పరంగా, జెడ్పీటీసీ సభ్యుల పరంగా, మేయర్ల పరంగా జరిగిన స్థానిక సంస్థలకి సంబంధించిన ఎన్నికల్లో మన వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 46 చోట్ల ఎన్నికలు జరిగితే 44 జెడ్పీటీసీ స్థానాల్లో మన పార్టీ గెలిచింది. ఎంపీపీలు, ఎంపీటీసీల స్థానాల్లో కూడా దేవుడి దయతో గొప్ప విజయాన్ని అందుకున్నాం. ఇవాళ స్థానిక సంస్థల్లో ఎక్కడ చూసినా మనమే కనిపిస్తాం. అయినా జనరల్ బాడీ మీటింగ్ ఎక్కడ జరిగినా మనకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు. మనం చెడు చేసిన ప్రతిపక్షంలో కూర్చోలేదు. మీరంతా ప్రజాప్రతినిధులుగా ఎన్నికలప్పుడు తిరిగిన వాళ్ళే. ప్రతి ఇంటికి, గడపకి మనం వెళ్ళినప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా చక్కటి చిరునవ్వుతో ప్రజలు హక్కును చేర్చుకున్నారు. కారణాలు ఏవైనా ఎన్నికలకు వచ్చేసరికి మనం అనుకున్న ఫలితాలు రాలేదు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, జగన్ కుటుంబానికి అంతా మేలు చేశాడు కానీ, చంద్రబాబు నాయుడు మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆ ప్రలోభాలకి మొగ్గు చూపి పరిస్థితులు మనం చూసాం. అబద్ధాలు చెప్పడం మనకు చేత కాదు. అతి నిజాయితీ, అతి మంచితనం మనకున్న సమస్యలు. జగన్ ఇవన్నీ చేయగలిగాడు. చంద్రబాబు నాయుడు వీటన్నిటికన్నా 2, 3 ఇంతలు ఎక్కువ చెప్తున్నారు. అది మోడీతో కలిసి వస్తున్నారు. చేయగలుగుతారేమో అని ఆశపడ్డారు. మన పరిపాలనా కాలంలో మనం ఇంత చక్కగా బటన్లు నొక్కాం కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమో అన్న ఆశ ప్రజలకు కలిగింది. దానివల్ల 10% మన ఓట్ బ్యాంక్ తగ్గింది. కానీ 6 నెలలు తిరక్కమునుకే ఇవాళ పరిస్థితి చూస్తే ప్రతి ఇంట్లో ఒకటే చర్చ నడుస్తుంది. జగన్ కనీసం పలావైనా పెట్టేవాడు, చంద్రబాబు బిర్యానీ పెడతా అన్నాడు. తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ పోయిందన్న చర్చ నడుస్తోంది. కానీ రేపు మనం అనుకున్నటువంటి మళ్ళీ సమస్యలే మనల్ని అధికారంలోకి తెస్తాయి. ఫీజులు ఇవ్వక పిల్లలు కాలేజీకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. జనవరి నుంచి ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయి. మన హయాంలో ప్రతి త్రైమాసికమైన వెంటనే ఒక నెల తనిఖీలకు గడువు ఇచ్చి మరో నెల ఇచ్చే పరిస్థితి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్‌లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇచ్చేవాళ్ళం. ఇవాళ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్వార్టర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ జనవరి నాటికి సంవత్సరం ఫీజులు పిల్లలకి ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలే 2,800 కోట్లు. మన హయాంలో ప్రతి ఏప్రిల్‌లో వసతి దీవెన 1000, 100 కోట్లు ఇచ్చేవాళ్ళం. అవి కూడా బకాయిలే. వ్యవస్థను నడిపించేటువంటి కార్యక్రమాలు కుప్పకూలుతున్నాయి అంటూ జగన్ వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అదానీ విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు, అదానీ విషయంలో ఆంధ్రజ్యోతి రాసినటువంటి రాతలు, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ బై కామెంట్‌లో మాట్లాడినటువంటి మాటలు, వీటన్నిటి మీద వైఎస్ భారతి సీరియస్ అయ్యారని, పరువు నష్టం దావా ఆమె స్వయంగా వేయబోతున్నారని తెలుస్తోంది.